లో మనం ఒక సందేశాన్ని ఇందాం. 2వ అధ్యాయం దానియేలు గ్రంథం తెరవండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. ఒక రాజు గారికి కల వచ్చింది. ఆయన పేరు నెబుకద్నెజరు. కల వచ్చింది కానీ మరిచిపోయాడు. కళను మరిచిపోయాడు. కలభావం అసలు తెలియదు. కళ మరిచిపోయాడు. కలభావం అసలు తెలియదు. అయితే ఆ రాజుగారు కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానులు తంత్రజ్ఞులు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి అన్నాడు, నాకు కళ వచ్చింది, ఆ కళను మరిచిపోయాను. కళను చెప్పాలి, మీరే చెప్పాలి. కళ భావం కూడా మీరే చెప్పాలి. కళ చెప్పాలి, కళ భావం కూడా చెప్పాలి. ఈ రెండు చెప్పలేదనుకో మీ మెడకాయలు పీకేస్తానని చెప్పేశాడు. వార్నింగ్. పూజారులు పంతులు అంటారు కదా వాళ్ళని. అయితే వాళ్ళు అన్నారు, రాజా ఇది ఎంతవరకు న్యాయం? కళ చెప్పు, కళకు అర్థం మేము చెప్తాం. ఇది అన్యాయం కదా రాజా. నాకేం తెలియదు. నేను కన్న కళ చెప్పాలి, కళ భావం కూడా చెప్పాలన్నాడు. అప్పుడు వాళ్ళు మీ వల్ల కాదని చేతులు ఎత్తేసారు. చేతులు ఎత్తేసినప్పుడు ఆ రాజుగారు మరణ శాసనం రాశాడు. దేశంలో ఉన్న పూజారులను పంతులను అందరిని కూడా చంపేయండి అని మరణ శాసనం పెట్టేసరికి ఇలా శాసనం రాయబడిందని తెలుసుకుని దానియేలు ఏం చేశాడంటే, దానియేలు రాజుగారి దగ్గర పంతులు కాదు, ఆ రాజుగారి యొక్క ఆఫీసులో ఒక పనివాడిగా ఉన్నాడు. కానీ ఈ విషయం తెలుసుకుని తనతో ఉన్న స్నేహితులైన షడ్రక మెషక్ అబేద్నెగో అనే ముగ్గురు ఉన్నారు. ఇంకా వాళ్ళ ముగ్గురికి ఈ విషయం చెప్పి ఈ లోక సంబంధమైన ఈ పంతులకి పూజారులకి ఈ లోక జ్ఞానులకు అసాధ్యమైందేమో కానీ మన దేవునికి సమస్తము సాధ్యమే గనుక మనం వెంటనే ప్రార్థన చేసి ఈ కళను కళ భావాన్ని కూడా చెప్పి నిజంగా దేవుడు ఉన్నాడు అని రుజువు చేద్దాం అని ఈ నలుగురు ఏకమై ప్రార్థన చేశారు. 2వ అధ్యాయంలో ఉంటుంది ఇదంతా కూడా దానియేలు గ్రంథం. అప్పుడు ఈ నలుగురు కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆ రాజుగారు కన్న కళ భావం అంతా కూడా దేవుడు తన భక్తులకి బయలుపరిచాడు. అప్పుడు వెంటనే దానియేలు వెళ్ళి ముందుగానే చెప్పాడు. దానియేలు ఏమనంటే, రాజా మేము చెబుతాం మా దేవుడికి సమస్తం సాధ్యమే. ఇదేయా ఇంతమంది మా దేశంలో పూజారులు పంతులు ఉన్నారు, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, తెలివైన వాళ్ళు జ్ఞానవంతులు, పోటోళ్ళారా పిల్లలారా యవనస్తులారా కుర్రోళ్ళారా మీకేం తెలుసురా అన్నట్టుగా మాట్లాడాడు. లేదా ఒక్క అవకాశం మాకు ఇవ్వండి, ఒకవేళ మేము కానీ చెప్పలేకపోతే మాత్రం మీరు అనుకున్న చేసేయండి అన్న. చూడండి, అప్పుడు వీళ్ళు ప్రార్థన చేశారు. దేవుడు బయలుపరిచాడు. వెంటనే వెళ్ళిపోయి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు కన్న కళ ఇది, నీ కళలో ఒక విగ్రహం కనబడిందా? ఎస్ కనబడింది. ఆ విగ్రహానికి ఏమేమి ఉందంటే, శిరసేమో మేలిమి బంగారంగా ఉంది, తర్వాత దాని రొమ్ము ఏమో ఇత్తడిగా ఉంది, దాని రొమ్ములు బుధములు వెండిగా ఉన్నాయి, దాని ఉదరం అంటే పొట్ట తొడలో ఇత్తడిగా ఉన్నాయి, పొట్టగాడి నుండి తొడ వరకు ఏమో ఇత్తడి, తర్వాత దాని పాదాలేమో ఇనుము మట్టి కలిసి ఉన్నాయి. పాదాలేమో ఇనుము ఎన్ని రకాలుగా ఉందంట ఆ విగ్రహం. ఎన్ని రకాలుగా ఉంది? ఒకటే విగ్రహం. ఆ విగ్రహం ఎన్ని రకాలుగా ఉంది మళ్ళా చెప్తున్నాండి. మేలిమి బంగారంగా ఉంది. ఏది? తల, భుజం. తర్వాత దాని యొక్క భుజాలు వెండిగా ఉన్నాయి. రొమ్ము భుజాలు వెండి, తలేమో బంగారం, తర్వాత ఏమో వెండి, తర్వాత ఇత్తడి, తర్వాత ఇనుము, ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి ఏముందండి? మట్టి కలిసింది. ఇప్పుడు ఇనుము మట్టి కలిసింది అనగా ఈ ఐదు ప్రభుత్వాలకి సాదృశ్యంగా ఉన్నాయి. ఇదిగో మేలిమి బంగారు అంటేనేమో ఒక ప్రభుత్వం పాలించింది. తర్వాత వెండి ఒక ప్రభుత్వం, వెండి లాంటి ప్రభుత్వం, ఇత్తడి లాంటి ప్రభుత్వం, తర్వాత ఇనుము లాంటి ప్రభుత్వం, తర్వాత మట్టి ఇనుము కలిసిన ప్రభుత్వం. ఈ 5 రకాలైన ప్రతిఫలనకు వస్తాయి. ఇప్పుడు నువ్వు మహారాజువి,
నువ్వు మహా బంగారం లాంటి రాజువి, మేలిమి బంగారం, నీకు తిరిగేలేదు లోకమంది. ఇప్పుడు నీవు అనుకుంటే ఏదైనా సాధిస్తావు, కానీ ఎప్పుడు ఉండదు నీ రాజ్యం. నీ రాజ్యం పడిపోద్ది, నీ రాజ్యం పత్రం, నువ్వు సస్తావు. తర్వాత ఇంకొక ప్రభుత్వం వస్తుంది, అది ఎలాంటిదని వెండి లాంటి ప్రభుత్వం వస్తుంది, వాడు పోతాడు, ఆ రాజ్యం పోద్ది. తర్వాత ఇత్తడి లాంటి ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు కొంతకాలం ఉంటారు, తర్వాత వాళ్ళు పోతారు. ఆ తర్వాత ఇనుము లాంటి ప్రభుత్వం వస్తుంది, ఇనుము పరిపాలన అది పోద్ది. ఆ తర్వాత ఏ ప్రభుత్వం వస్తుంది? ఇప్పుడు చెప్పండి, ఏ ప్రభుత్వం అది? మట్టి ఇనుము. చెప్పండి ఏది? మట్టి ఇనుము. అంటే మట్టికి ఇనుముకు కలుసుద్దా? మీరు ఎప్పుడైనా ఇనప ఒక మట్టి కలపండి, అదేంటే అతికినట్టు అతికితే మళ్ళీ ఏం చేసి చెప్పండి? అతికినట్టు, ఉండి ఉండనట్టు, చేసినట్టు. ఇప్పుడు మనందరం కూడా ఏ ప్రభుత్వంలో ఉన్నామంటే, ఏ ప్రజా పరిపాలన ఉన్నామంటే మట్టి ఇనుము, మట్టి ఇనుము. చూడండి, ఇప్పుడు దేశాలన్నీ ఐక్యతగా ఉండాలని చూస్తున్నారు, కానీ అవుతుందా? అవ్వట్లేదు. ప్రభుత్వాలన్నీ ఒకటిగా ఉందామనుకుంటారు, పార్టీలన్నీ ఒకటిగా ఉందామనుకుంటారు, ప్రజలందరూ ఒకటిగానే ఉందామనుకుంటారు, కానీ అవుతుందా? అవ్వట్లేదు. అంటే కలుద్దామనుకుంటున్నారు, దగ్గరికి వస్తున్నారు, శాసనాలు రాయించుకుంటున్నారు, మాట కలుపుకుంటున్నారు, భోజనం చేస్తున్నారు, అందరూ ఇచ్చిపుచ్చుకుంటారు, ఓకే అంటారు, సంకల్పం పడడం, తర్వాత మళ్ళీ యుద్ధమే యుద్ధం, మళ్ళీ కొట్టుకోవడం, తిట్టుకోవడం, అందరూ కూడా మళ్ళీ గోలు మళ్ళీ ఎవరు పట్టి ఆడితే, ఎవరు మంట వాడితే, ఎవరు పంతం ఆడితే. కలవదు. ఇనుముకు మట్టికి ఎలాంటి సంబంధం ఉండదు, ఎలా కలవదో అతకదో. అలాగే ఈ అంత్య దినాల్లో కూడా ఇంట్లో నలుగురు ఉన్నారు, అందరిది ఒక మాట ఉండదు. అలాగే ఇక ఇంటి సంగతి, వీధి సంగతి, అలాగే దేశం సంగతి, పట్టణం సంగతి, ప్రతి క్షణంలో కూడా కలవనటువంటి బ్రతుకులు మానవ అంత్యకాల జీవితం. ఇది దేవుడు నీకు చూపించాడు రాజా అని చెప్పినప్పుడు వెంటనే ఆ రాజుగారు దానియేలు ఎదుట మోకాళ్ళేసి దానియేలే దేవుడు అన్నట్టుగా పూజించాడు. దానియేలు పూజించి గౌరవించి దానియేలు మెడలో ఒక బంగారు గొలుసు పెట్టేసి ఆయన సన్మానించి, ఇది ఎప్పుడు కూడా నువ్వే అసలైన పూజారు, నీ దేవుడే నిజ దేవుడు, మహాదేవుడు, స్వచ్ఛమైన దేవుడు, ఈ దేవుడే కనుక మా దేశంలో ఉన్నటువంటి ఈ బబులోను దేశంలో ఉన్న విగ్రహాలను నాశనం చేయించేసి, పూజలని నాశనం చేసి, భజనల్ని పంతులందరిని ఎరగొట్టి, ఇక మీరు నోరు మీండ్రాను మాట్లాడొద్దని చెప్పి ఆ పంతులు నోరు ఇచ్చేసి జీవము గల దేవుడు యెహోవాయే, జీవము గల దేవుడు ప్రభువే అని ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకొని దేవుని బిడ్డలకు అధికారం ఇచ్చేసి దానియేలు నేను అధిపతిగా చేసేసి షడ్రక మెషక బతుకోళ్ళను ఉన్నత స్థలాల్లో పెట్టేసి ఆ ప్రభుత్వం దేవుని ఉన్న పోట్న యెహోవాయే దేవుడు అని ఒప్పించబడి ప్రభుకు స్థానం దొరికింది ప్రభుత్వాలు. ఇలా ఉండాలి విశ్వాసం అంటే. ఒక్కడు మార్చలేము. వాళ్ళెవరు? దానియేలు షడ్రక మెషక అబేద్నెగోలు అంటే ఎవరు? ఇలా పాస్టర్లా, పంతులా? చెప్పండి. ఒక్కడు మార్చలేరు, ఒక్కడు నడిపించలేరు. దేశాలు మార్చారు, దిమ్మ తిరిగిపోయింది రాజుకి. విశ్వాసులు అంటే ఇదండి, రోసం పాసం పౌరుషం. అంటే నేనున్న గల్లీలో యెహోవా దేవుడు, ఆయన తప్ప ఎవరు లేడు. వాళ్ళకి ఏం పోయింది? వాళ్ళకు ఉండే ఉద్యోగాలు అనుకున్నాయి, వాళ్ళ పోషణ అన్నాడు. ఒకవేళ మరణ శాస్త్రం వచ్చినాక నా పంతులు తెస్తారు తప్ప దానియేలు షడ్రక మెషక వాళ్ళకి ఏం హాని కదా. ఆయన ఎందుకు వచ్చారు ముందు? లోకంలో ఎంతోమంది చస్తున్నారే. మొన్న ఈ మధ్య జరిగిన గణేష్ నిమజ్జనాల్లో ఎంతోమంది చనిపోయారు. వాళ్ళు చనిపోతున్నట్టు అందరికీ తెలుసు, మనకు తెలుసు. మరి వాళ్ళు నశించటం దేవుని చిత్తమా? వాళ్ళు నశించిపోవటం ప్రభు చిత్తమా? వాళ్ళు తెలియచేస్తున్నారు ప్రభు వాళ్ళని రక్షించాలి అని. మనం కూడా రోషం పోని యెహోవాయే దేవుడని రుజువయ్యేలాగా ప్రజలకు సమస్యలు ఉన్న, రోగాలతో ఉన్న, వ్యాధులతో ఉన్న, బాధలతో ఉన్న, తెలిసి తెలియక ఎటువంటి పనులు చేస్తున్న వాళ్ళని క్షమించి ప్రేమించి వాళ్ళని దేవుని యొద్దకు నడిపించి యెహోవాయే దేవుడని వాళ్ళ ఎదుట రుజువు చేయాలి మనం. దీని అర్థం ఏంటంటే, ఈ కళార్థం ఆ విగ్రహం మట్టి
ఆఖరు చెప్పిన చూసారా? ఆఖరిది ఎలా ఉందంటే ఆ విగ్రహం ఆఖరి భాగం ఎలా ఉంది, కింద పాదాల భాగం ఎలా ఉంది, అది గుర్తుపెట్టుకోండి. తల మేలిమి బంగారం అన్న, మామూలు బంగారం కాదు. సరే, ఈ పైది కింద గుర్తుపెట్టుకోండి. లాస్ట్ది ఏంటంటే ఇనుము, తర్వాత మట్టితో కలిసింది కనుక అక్కడే ఉంది. మనకు బైబిల్లో మనం చూస్తే చేతి సహాయము లేని ఒక రాయి వచ్చిందంట. ఏ రాయి? చేతి అంటే ఎవరు విసరలేదు. ఆ రాయి అంతటా వచ్చేసి ఈ విగ్రహాన్ని పాదాల మీద కొట్టిన లాగిపెట్టప్పుడు దెబ్బకి పైనుండి కిందకి బెళ్ళను పడిపోయి తుత్తునీలైపోయి పొడైపోయి ఎగిరిపోయిందంట పైకి. ఈ చేతి సహాయము లేని రాయి ఎవరో? యేసుక్రీస్తు ప్రభు. అనగా మనుషుని సంపర్కం ద్వారా కాకుండా ఆత్మ ద్వారా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఈ రాజ్యాలని పగలగొట్టి తుత్తినీలు చేసి పొడి చేసి ఎగరగొట్టేస్తాడు. శాశ్వత రాజ్యం, పరలోక రాజ్యం, నిత్య రాజ్యం, నిశ్చలమైన రాజ్యం, స్థిరమైన రాజ్యాన్ని కూడా స్థాపించడానికి లోకానికి వచ్చాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం చూస్తే ఆయన ఏమనంటే మారు మనసు పొందుడి, పరలోక రాజ్యం సమీపించినది ఏమన్నాడు ఆయన? మత్తయి సువార్తలో మీరు చూడండి, మార్కు సువార్త చూడండి, లూకా సువార్త చదవండి, యోహాను సువార్త చదవండి. ఆయన మొదటగా నోరు తెరవగలవండి, మారు మనసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. కరుణామయుడ సినిమా చూడండి, పోని అంతగా గుర్తు రాకపోతే. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అన్నాడు. దేని గురించి పొందమన్నాడు మారు మనసు? దేని గురించి క్రైస్తవులు అవ్వాలి, దేని గురించి చర్చికి వెళ్ళాలి, దేని గురించి ప్రార్థన చేయాలి, దేని గురించి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలంటే పరలోక రాజ్యం. దాన్నే హిందువులు వైకుంఠం అంటారు, మోక్షం అంటాం. దేవుని అనగా ఈ లోకరాజ్యాలన్నీ తుత్తినీలైపోతాయి, పగలగొట్టబడితే నాశనం అయిపోతాయి. అది ఎంత అగ్రరాజ్యమైన, ఎంత బలమైన దేశమైనా సరే, ఇది మానవుల రాజ్యాలన్నీ కూడా నాశనం అయిపోయి స్థిరమైన, శాశ్వతమైన, నిశ్చలమైన రాజ్యాన్ని యేసుక్రీస్తు స్థాపించడానికి భూమి మీదకి వచ్చి ఏమన్నాడు? నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు. ఏమిటయ్యా రాజ్యం? నా రాజ్యం భూమి మీద ఇది కాదు, ఇక్కడ కాదు నా రాజ్యం. నా పరిపాలన ఇది కాదు, పరలోకం. ఆ రాజ్యాన్ని తీసుకెళ్ళటానికి భూమి మీద నా రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను. అదే క్రైస్తవ సంఘం, అదే ఐపీసీ మెస్సియా గ్రేస్ మందిరం. ఇదిగో ఈ రాజ్యంలో మీరు ప్రవేశించండి, ఈ రాజ్యంలో ఉన్నవారు రేపు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు, ఇదే నా రాజ్యం అని యేసు ప్రభు చెప్పాడు. దీని అర్థం మనం ఏమనగా ఈ లోకరాజ్యాలు, ఈ లోకరాజ్యంలో జరుగుతున్న ప్రజల్లో జరుగుతున్న ప్రభుత్వంలో జరుగుతున్న గొప్పలు, హెచ్చులు, తప్పులు ఇవన్నీ సస్తాయి, పోతాయి, నాశనం అయిపోతాయి. ఇవన్నిటికీ అంతం ఉంది. మొత్తం అంతా కూడా నష్టం అయిపోతుంది, నాశనం అయిపోతుంది. సొదొమ గొమొర్రా పట్టణం ఎంతో పచ్చంది, చాలా ఘోరమైన పట్టణం, భయంకరమైన పట్టణం, అందమైన పట్టణం. మాకేం తిరుగులేదు, మా ఇష్టం వచ్చినట్టు మేము బతుకుతామన్నారు. సడన్గా దేవుడు దిగి వచ్చాడు, అగ్నితో కాల్చి అందులో ఉన్నటువంటి లోతును, తన కుటుంబాన్ని బయటలోకి వచ్చాడు. అలాగే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నమ్మి ఆయన రాజ్య వారసులుగా జీవిస్తారో వాళ్ళని తన రాజ్యాన్ని తీసుకెళ్తాడు, మిగతా వాళ్ళంతా నశించిపోతారు. ఇది కలభావం. అందుకని ఎవరు నశించటానికి ఇష్టం లేక దీర్ఘశాంతం గలవాడై ఆయన ఎదురు చూస్తున్నాడు. సువార్త ద్వారా, అలాగే స్వస్థతల ద్వారా, మేలుల ద్వారా, ఆరోగ్యం ద్వారా, ఆహారం ద్వారా, వస్త్రం ద్వారా ఇవన్నీ ఇచ్చి తన దేవుడిని రుజువు చేర్చుకుని, తను నమ్ముకునేలాగా చేసుకుని అందరినీ తన రాజ్యంలో చేర్చుకోవాలని ప్రభు ప్రేమ చూపిస్తున్నాడు. అయితే ఈ ప్రేమను చాలామంది తెలియక అపార్థం అలుసుగా తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఏమీ లేని వాళ్ళను దేవుడు ధనవంతులకు చేసి తిన్నంత ఇచ్చి, ధరించుకునే వస్త్రం ఇచ్చి, ప్రభు కొరకు సాక్షులుగా ఉంటామని అప్పుడు ఏడ్చుంటాం. కానీ అవి గుర్తురావు. ఈ ఆస్తులు వచ్చేవరకు, ఈ ఆహారం వచ్చేవరకు, వస్త్రాలు వచ్చేవరకు, సుఖభోగాలు వచ్చేవరకు, వస్తు వాహనాలు వచ్చేవరకు, ఇంట్లో టీవీలు వచ్చేవరకు, ఈ మరి ముఖ్యంగా సెల్ ఫోన్ వచ్చేసరికి దేవుని కొరకు వాడితే తప్పు లేదు. కానీ ప్రభు కొరకు వాడుకుని మైమరిచిపోయి మనుషుడు ఏమవుతున్నాడంటే దేవునికి దగ్గరగా వెళ్ళవలసింది, దేవునికి ఇష్టడుగా ఉండాల్సింది, దేవుళ్ళు ఇంకా ఎదగాల్సి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడితే ఇంకా ఎంతోమందిని ఆయన రాజ్యవారసులు చేయాల్సిందలా పోయి ఈ లోక పరంగా, లోక పద్ధతులు, లోక మర్యాదలతో, లోకేచ్ఛలతో
లోక మర్యాదలతో జీవిస్తూ దేవుని చిత్తం జరిగించకుండా ఏమవుతుందంటే మత్తులోకి మైమర్చిపోయి ఐక్య విచారాలకు వాళ్ళు వెళ్ళిపోయి వెళ్ళిపోయి రోగాలు తెచ్చేసుకుని జబ్బులు బలహీనలు తెచ్చేసుకుని కష్టాలు తెచ్చేసుకుని ఎంతోమంది క్రైస్తవులైన వాళ్ళు బలహీనైపోయి దేవుని రాజ్యం మీద దృష్టి పెట్టకుండా ఈ లోక చింతనలో, ఈ లోక విచారాల్లో, ఈ లోకమైన సంబంధమైన విచారాలతో ఏమైపోతున్నారంటే అణిగిపోయి నలిగిపోయి ఈ అన్నిలు విశ్వాసం లేని వాళ్ళే, భక్తి లేని, ప్రార్థన లేని బలహీనులైనటు వారి వలె ఆలోలాగా మనం కూడా అయిపోయి మన గూరేంటో గోలేంటో దేవుని చిత్తం ఏంటో అసలు మన ఎడలో ఏముందో అది మరిచిపోయి అందరిలో మనం కూడా ఒకళ్ళం అన్నట్టు బ్రతుకుతుంటే అసలు ఎవరు దేవుని రాజ్యానికి వెళ్తారో ఎవరు నాశనానికి వెళ్తారో తెలియకుండా ఉంది. పరలోక సంబంధాలు ఎవరు, దేవుని సంబంధాలు ఎవరు, క్రీస్తు సంబంధాలు, లోక సంబంధాలు ఎవరు అసలు అర్థం కాకుండా ఉంటుంది. విచారకరం కదా ఇది. మనల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు చెప్పండి? రక్షించాడు ఎందుకు చెప్పండి? మనల్ని వెంబడిస్తున్నాడు, మనతోనే ఉన్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అంటున్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో నేను ఉన్నా మీ మధ్యలో. ఎవడు ధీనుడై విరిగి నెలిగిన మనసు కలిగి ఉంటాడో వారి మధ్యలో నేను ఉంటా మీతో అన్నాడు. మరి మన దేవుడు మనతో ఉంటే లోకంలో నీవు నాకుండగా, ఇందాక కీర్తన చదివాం కదా, నీవు నాకుండగా లోకములో ఏదియో అన్నాడు కదా భక్తులు. అంటే అర్థం ఏంటి? ఆయన ఉంటే అన్నీ ఉంటాయి. కానీ మనుషులు ఏంటి? అన్నీ ఉండాలి దేవుడితో. ప్రార్థన వద్దు, ఉపాసం వద్దు, సత్యం వద్దు, దేవుని వాక్యం అసలు దరిద్రం. దేవుడు నీవు నాకు ఉండాలి, నీ వాక్యం ఉండాలి, నీ సన్నిధి ఉండాలి. నీ సన్నిధి లేకుండా ఎక్కడి నుండి వెళ్ళాం, ఎటు వెళ్ళాం? ప్రార్థన లేకుండా, లేఖనాలు లేకుండా నీ చిత్తం నేను జరిగించకుండా ఉండలేమయ్యా అని భయపడ్డారే మన పితరులు. మరి అందుకని దేవుడు తోడు లేకుండా జీవించకూడదు. దేవుని సన్నిధికి ముఖ్యం. ఎవరు ఆయన గణపరుస్తారో వాళ్ళను నేను గణపరుస్తానని యేసు ప్రభు చెప్పారు కదా. కనుక యేసు క్రీస్తు రాజ్యాన్ని ఎవరు వెతుకుతారో అవన్నీ నేను ఇస్తాను మీకు అన్నాడు. నా రాజ్యాన్ని, నీతిని మీరు వెదకండి, మిగతావన్నీ నేను ఇవ్వగలను. కనుక దేవుని బిడ్డలారా, ఒక రాజ్యం వస్తుంది. ఆ రాజ్యం ఎక్కడో లేదు, దేవుని బిడ్డలారా మన మధ్య ఉంది. అదే పరలోక రాజ్యం, అదే క్రీస్తు రాజ్యం, అదే దేవుని రాజ్యం. ఈ రాజ్యం అంతం లేనిది, ముగింపు లేనిది. ఈ రాజ్యాన్ని దేవుడే నిర్మిస్తున్నాడు. యేసుప్రభు చెప్పాడు, నేను వెళ్ళి మీ అందరికి స్థలాలు సిద్ధపరిచి మళ్ళా వస్తాను, మీ అందరిని తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు. అన్నాడా లేదా? 14వ యోహాను సువార్తలు చదువుకోండి. కనుక మనందరం ఏం చేయాలి చెప్పండి? ఆయనతో సహవాసం కలిగి రొట్టె విరుచుట్లోనూ ప్రార్థన చేయట్లేను చెప్పండి, సహవాసం అందు ఎడతెగకుండా ఉండాలి. ఆచార క్రైస్తవులుగా, అలవాటు క్రైస్తవులుగా, పండగ దండ క్రైస్తవులు ఉండకుండా దేవుని రోషం పాసం కలిగి ఉంటే అలాంటి వాళ్ళతో దేవుడు ఉండి అద్భుతాలు జరిగిస్తాడు. ఏదైనా చేయగల దేవుడు, ఏదైనా మార్చగలవాడు. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేస్తాడు. ఎవరైనా ఏదైనా శాపాలు ఉన్నాయా దేవుడు ఆశీర్వాదం మారుస్తాడు. ఏదైనా కీడు ఉందా కీడును మేలుగా మార్చేస్తాడు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు, మారాను మధురంగా మారుస్తాడు. ఇంత మార్చగలిగిన సమర్థుడైన దేవుని కలిగి ఎందుకు అవిశ్వాసం, అల్ప విశ్వాసం, అపనమ్మకాలు ఎందుకండి? సంతోషంగా ఉండాలి. దేవుని బైబిల్లో రోమాపత్రికలో ఉంది కదా, అక్కడ ఏముందంటే దేవుని రాజ్యము పరలోక రాజ్యం ఎలాంటిది అని అక్కడ మనం రోమాపత్రికలో మనం చూసినట్లయితే అక్కడ దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ 14:17 వచ్చిన రోమాపత్రికలో ఉంది. దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ నీతి సమాధానాలు, వాక్యానుసారమైన సమాధానం. చూడండి, ఎవరితోనైనా ఏదైనా ఏ సమాధానం ఉన్నా, మనకు శాంతి ఉన్నా, సంతోషం ఉన్నా, ఆనందం ఉన్నా, అది ఎలా ఉండాలంటే ఈ వాక్యాధారంతోనే ఉండాలి. దేని ఆధారంగా ఉండాలి? త్రూ వర్డ్ ఆఫ్ గాడ్. ఎవరితోనైనా ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, ఇంకా చెప్పండి ఏదైనా సరే, ఏదున్నా సరే దీని త్రూ వాక్యం. అప్పుడు ఇది చెప్తున్నాడు, అది దేవుని రాజ్యం. కనుక దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ చెప్పండి నీతి సమాధానము ఇంకా పరిశుద్ధాత్మ యందలి చెప్పండి ఆనందం అనండి. ఆనందంగా ఉండండి. దేవుని స్తోత్రం.
చెప్పండి ఆమేన్. ఆమేన్. ఆనందం, ఆనందం వేరు, సంతోషం వేరు, నవ్వు వేరు. ఆనందం అంటే హృదయంలో ఉంటుంది, దీన్ని ఎవడో తీసేయలేడు. ఆమేన్. కష్టాలున్నా, శ్రమలున్నా, బాధలున్నా, ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా, ఆర్థిక బాధలు వచ్చినా, హృదయంలో దేవుని గురించిన ఆనందాన్ని ఎవరు తోయలేరు. అందుకని ఆనందించండి ప్రభునందు. ఒక పక్కన సూదెత్తున్న హృదయంలో ఆనందించండి. నవ్వు వేరు, సంతోషం వేరు. కనుక ప్రభు బిడ్డలారా, ఈ లోకంలో, ఈ సమాజంలో ఇప్పుడున్న క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, పసిపిల్లల లాంటి క్రైస్తవులు కొందరున్నారు, బాలురు లాంటి క్రైస్తవులు కొందరున్నారు, బలమైన క్రైస్తవులు కొందరున్నారు. 3 భాగాలుగా చేయొచ్చు ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవులు. పసిపిల్లలకి ఏం కావాలి? చాక్లెట్లు, పాలు, ఇయ్యగా ఏదన్నా ఆశ, గొప్ప గొప్ప పేర్లు. ఆమె పిల్లలకి ఏం కావాలి? పొగడ్తలు. పొగడ్తలు, నానా బంగారం, అమ్మా బంగారం. అంటే ఇది ఎవరు మనసు చెప్పండి? పసిపిల్లలు. క్రైస్తవుల్లో కూడా చాలా మంది చెప్పండి, అయ్యా నువ్వు గొప్పోడు, అమ్మా నువ్వు సూపరు అంటే చాలు, ఇక ఆఖరిక అదే ఏంటి చర్చ అని అన్నామో చూడేగా. ఆమె పసిపిల్లల మనసు అది. రెండవది బాలురు. బాలురులు అంటే ఏంటి చెప్పండి? వీళ్ళు కొంచెం వయసు వస్తుంది కదా, కొంచెం అటు తెలిసి తెలియని వయసు కదా, వీళ్ళు ఏం చెప్తారంటే తెలివితేలుతుంటారు, కొంచెం కొంచెం అటు ఇటు ఉంటారు అన్నమాట. తిడితే పెడితే 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 పెళ్ళి, లేకపోతే సాగు, అటు ఇటు ఉంటారు, అటు ఇటుకు ఉంటారు. బలమైనగా బాగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరంటే వయసుకు వచ్చిన వాళ్ళు. ఇదిగో బాగా తెలివి కలిగిన వాళ్ళు. ఎందుకు తిట్టామో మనము, ఎందుకు కొట్టామో, ఎందుకు గద్దించామో, ఎందుకు ఖండించామో, ఎందుకు హెచ్చరించామో, ఎందుకు తప్పుకోమన్నామో, ఎందుకు రమ్మన్నామో, ఎందుకు కూర్చోమన్నామో, ఏదో బాగా తెలివైన మంచి మనసు కలిగిన పిల్లలైతేనే అర్థం చేసుకోగలరు మనుషులు. అలాగే క్రైస్తవుల్లో కూడా ఇలాంటి రకమే ఉన్నారు, 3 భాగాలు ఉన్నారు. మరి మీరు ఏ భాగం ఆలోచన చేసుకోండి. మీరు ఏ గ్రూపులు ఉన్నారు? మీరు ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఖండన, దిద్దుబాటు, హెచ్చరిక, గద్దింపు ఉందంటే ఆ చర్చికి వెళ్ళరు, ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళరు, అంటే బుద్ధి చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళరు, గొప్ప చేసేవాళ్ళ దగ్గర పరిగెత్తారు. నీవు ఒక టీవీ స్పీకర్, టీవీ కార్యక్రమ స్పాన్సర్ చేసావు కనుక దేవుని రాజ్యం నీదే, రా వచ్చేసి నాతో కలిసి ఒక ఫోటో దిగేసేయి, ఇదిగో నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నా అని అంటే చాలు, ఎంతో ఫీల్ అయిపోతాం. అలా కాకుండా నువ్వు టీవీ స్పీకర్, టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేస్తావో లేదు నాకు అనవసరం, నువ్వు వాక్యానుసారం ఉన్నావా లేవా, ప్రార్థనకు వస్తున్నావా రావట్లేదా, రక్షణ పొందావు, దేవుని బిడ్డగా జీవిస్తున్నావా లేవా అని హెచ్చరించి గద్దిస్తే దేంట మీద. కానీ ఎవరు నిజమైన క్రైస్తవులు అంటే హెచ్చరించిన, గద్దించిన, శిక్షించిన, ప్రేమించిన, అన్ని విధాలా అర్థం చేసుకుని దేవుణ్ణి విడవకుండా సేవకుని వెంబడి ఉండేవాళ్ళే స్వచ్ఛమైన నిజమైన విశ్వాసం. వాళ్ళదే దేవుని రాజ్యం. అలిగేవాళ్ళు, నలిగేవో, బెదిరేవాళ్ళు, అంటున్నటువంటి మట్టి ఇనుము, మట్టి ఇనుము, ఇనుము మట్టి. కొంతకాలం ప్రార్థన, కొన్నాళ్ళు ఏమో తర్వాత 40 రోజులేమో ప్రార్థనలు, 40 రోజుల తర్వాత చెప్పండి అమ్మా, లేకపోతే కొన్ని వారాలు చర్చికి, మరి కొన్ని వారాలేమో ఇంకోటి. అతకని బతుకు భక్తి జీవితం అయిపోతుంది. అలాంటప్పుడు ఇలాంటి దేశము, ప్రజలు అంతా ఇట్లా ఉన్నారు. ఏమండి, అంతా ఉన్నారు, మీరే కాదు, అంతా క్రైస్తవులు కాదు. కానీ క్రైస్తవులు ఉండకూడదు ఈ లక్షణం. ఒకసారి ఒక అమ్మ వర్షం వచ్చింది, బురద రోడ్లలో, ఎలమాక చర్చికే, బురద రోడ్లు ఎక్కడ జారి పడుతుంటే ఏమైనా అయిపోతామంటే, సత్య దేవుని కొంత వెళ్ళిపోతానయ్యా, నన్నెందుకు ప్రార్థన కాపుతున్నారయ్యా అని ఒక అమ్మ. విన్నావమ్మా? మంచి సిమెంట్ రోడ్లు మేము చక్కగా నెమ్మది చర్చికి రావడానికి పడిపోతాం మేము. ఇదే భక్తి జీవితం అంటే? ఇదే నా బలమైన స్ట్రాంగ్ లైఫ్? కొంచెం నీరసం వస్తే, కొంచెం దూరం వస్తే, కొంచెం నొప్పి వస్తే, కొంచెం బలం అవుతుంది. మరొక బ్రదర్ని అయితే, ఇగో నువ్వు రాలేదా కంపెనీ డ్యూటీకి నేను చెప్పినట్టు రాలేదా, డ్యూటీని తీసేస్తా, నీకు ఇచ్చే ప్రమోషన్ కూడా లేదు.
సావటాకే సిద్ధంగా ఉన్నాను, సచ్చినోడు నువ్వేం చంపగలవు, నిత్యవు లెమ్మా అని పాడే, నేనైతే చర్చి మానను రాసి పెట్టుకో అన్నాడు. ఇతను ఇచ్చిన ధైర్యమైనటువంటి సమాధానానికి అతను నిద్ర పట్టలేదంట 2 రోజులు. ఏంటి ఇంత డేరుగా మన అడిగి ప్రమోషన్ వస్తున్నా ఎదిరిచ్చేయండి అని తెలిసి తెలియన ఫ్రెండ్స్ అంటారుగా క్రిస్టియన్స్ వాళ్ళని అడిగాడంట ఆయన. అవునయ్యా నిజమైన క్రైస్తవుడు అగ్నిగుండంలో వేస్తామంటే వాళ్ళు ఏమన్నారు చూసారా, మేము సేవించుచున్న దేవుడు, ఏమన్నారండి, మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండం నుండి రక్షించుటకు ఇందుని గురించి మాకు ఏం చింత లేదయ్యా. వీళ్ళండి నిజమైన క్రైస్తవులు, నిజమైన మీరు మన ముందు అలా మారగాల దేవుని స్తోత్రం. పౌరుషంతో ఉందాం కలుగునుగాక. దేవుని కోసం పౌరుషం, ప్రాణాలే అర్పించారు. ఉద్యోగులకు లెక్క, డబ్బుకు లెక్క దేవుడు చూస్తున్నాడు. ఏదైతే దేవుని కొరకు అసహించుకుంటావో దేవుడు దాన్ని, ఏదైతే ఆయన కోసం పోగొట్టుకుంటున్నావో దానికి 100 ఫలం దేవుడు ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఏదైతే కోల్పోతున్నావో దేవుని కోసం దాన్ని 100 దాచిపెట్టాడు దేవుడు. ఆ విశ్వాసం ఉన్నవాళ్ళే అలా మాట్లాడతారు. ఆ విశ్వాసం లేనివాళ్ళు పిరికి పందరైపోయి దేవుని విషయంలో స్వచ్ఛమైన భక్తి లేకుండా, ప్రార్థన లేకుండా, రోషం లేకుండా వాటికి రాజీ అయిపోయి వాటికి బానిసలై దాసులై అట్లాగే పోయి చేస్తారు. పోనీ ఓ రాజా, నువ్వు మేలిమి బంగారు లాంటి ప్రభుత్వం అయినా, ఇత్తడి లాంటి ప్రభుత్వం అయినా, ఇనుము లాంటి ప్రభుత్వం అయినా, ఎలాంటి బలంగా ఉందని ప్రభుత్వం అయినా మానవ ప్రభుత్వాలు కదా, అది కొన్నాళ్ళు అట్టే కనబడతాయి. మనిషి కూడా చూడండి, బాల్యములు ఒకలాగా కనబడతారు, యవ్వనములు ఇంకోలా కనబడతారు, నడి వయసులు ఇంకోలా కనబడతారు, ముసలి ప్రాయం చివరిగట్ట కనబడతారు ముడతలు. అలాగే ఈ లోక ప్రభుత్వాలు కూడా ఇంతనయ్యా, స్థిరము కాదు, శాశ్వతం కాదు, ఎన్ని నశించిపోతాయి. దేవుని రాజ్యం స్థిరమైనది, కదలనిది, బెదరనిది, నిత్యరాజ్యం, నిత్యత్వంలోకి వెళ్ళిపోతావు. ఈ లోకంలో ఎవడు స్థిరంగా బ్రతకలేడు, ఎవడు ఉండడు, ఏ ప్రభుత్వం ఉండదు. ఇది ఇనుము మట్టితో సమానమైన మనుషుల రాజ్యం. ఏ ఇంటిలోనూ మాట కలవట్లేదు, మనసే కలవదు. తల్లి ఒకటంటే కూతురు ఇంకోటి అంటుంది, తండ్రి ఒకటంటే కొడుకు ఇంకోటి అంటాడు. అందరూ ఒకలాగా ఉండరు, అందరూ మనుషులే, కానీ అందరి మనసులు వేరుగా ఉంటాయి, అందరి మాటలు వేరుగా ఉంటాయి. కనుక ఇలాంటి అంత్య దినాల్లో ఉన్నాం. ఈ రాజ్యాలను కూలిపోతాయి, నాశనం అయిపోతాయి. ఇదిగో శాశ్వతమైన స్థిరమైన రాజ్యం ఒకటి ఉంది, అది పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. ఈ లోకములో ఉన్నంత వరకు దేవుడు కాపాడతాడు తన రాజ్య వారసుల్ని. తన చిత్తమైందని కూడా ఎవరిని తీసుకెళ్ళిపోతాడు. మరణం తప్పించడం ఆయన వల్ల తప్ప ఎవడి వల్ల అవుతుంది? మరణం తప్పించడం యెహోవా వశం. ఆయన తప్పించాలి తప్ప నువ్వు ఎంత కాపాడుకొని ఎంత మంచి ఆహారం తిన్నా, ఎన్ని జాగింగులు జిమ్మింగులు ఎన్ని చేసినా కానీ నువ్వు బతకలేవు. దేవుడు ఆయుష్ ఇచ్చేవాడు ఆయనే, నేను దీర్ఘాయుష్ చేసేది ఆయనే. నేను ఎంతకాలం బ్రతకాలో ఎంతకాలం జీవించాలో నిర్ణయించింది ప్రభువే. కనుక తెలుసుకోండి ప్రియులరా, తెలుసుకోండి. ఇలాంటి మంచి మాటలు ఎక్కడ దొరకవు, ఇలాంటి మంచి మాటలు, ఇంత లోతైన సత్యాలు ఎక్కడ దొరకవు. మెలకువతో వినండి, అలక్ష్యంగా ఉండవద్దు. ప్రభువా నీ రాజ్యం కొరకు నన్ను ఏం చేయమంటావయ్యా అని అడగండి దేవుణ్ణి. నీ రాజ్యమే శాశ్వత రాజ్యమయ్యా, ఈ లోక రాజ్యాలన్నీ ఒట్టివే, మనిషి బ్రతికే ఒట్టిది. అయ్యా నీ రాజ్యంలో చేర్చబడినట్టు నన్ను కాపాడు ప్రభా. ఎలాంటి పరిస్థితులను జయిస్తూ నీ కొరకు రోషంగా, పాసంగా, దానియులు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు నేను ఆ విధంగా జీవిస్తూ నీ కొరకు ప్రత్యేకంగా జీవించి మీరే నిజ దేవుడు అని రుజువు చేసేలాగా నన్ను వాడుకో. పేదరికను నడిపించే దేవుడు అని, రోగాల నుండి స్వస్థపరిచే దేవుడు అని, అన్ని సమస్యలను విడిపించే దేవుడు అని, సుఖశాంతులు, శాంతి, సంతోషాలు, సమృద్ధి, అన్ని విధాల ఆహ్లాదకరమైన ఆశీర్వాదకర జీవితాన్ని ఇచ్చే సమర్థుడు మీరేనని నేను రుజువు చేయనట్లుగా నన్ను వాడుకో. నన్ను బలపరచండి. నేనేం చేయనయ్యా, నా కొరకు ఈ రాజ్యాన్ని స్థాపించుకోవచ్చు. ఈ రాజ్యంలో నేను కూడా ఉండి నీ రాజ్యంలో నేను ఏదైనా ఒక పార్ట్నర్గా ఉండాలి, ఒక పార్ట్నర్గా నేను ఉండాలి.
ఒక సహకారిగా నేను ఉండాలి. నీ కొరకు నన్ను ఏం చేయమంటావు ప్రభా? అయ్యా, నీ రాజ్య వారసులుగా నేను ఉంటూ అనేక మంది నీ రాజ్య వారసులుగా చేసేలాగా నన్ను బలపరచువా. పౌలు గారు లాంటి గొప్పవాడే అన్నాడు, నన్ను బలపరచువాని బట్టే సమస్తమును చేయగలను. ప్రభా నన్ను బలపరచు, ప్రభా నన్ను బలపరచు, ప్రభా నన్ను ఆశ్రయించు. ఆనాడు ఆ కాలంలో దానియేలు, షడ్రక, మేషక, అబేద్నెగోని అప్పుడు బైబిల్ లేవు, చర్చిలు లేవు, ఏమి లేవు. అంత అలాంటి భయంకరమైన దినాల్లోనే వాళ్ళని అంత బలంగా వాడుకు. నన్ను ఈ రోజుల్లో ప్రవక్తలు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తాడు, ఫోన్ చేస్తే రింగ్ అంటే వెంటనే పాస్టర్. ఇన్ని సదుపాయాలు మాకు పెట్టినా నీ కొరకు నేను ఈ రోషంగా ఏమి చేయలేదు. నన్ను వాడుకో, నన్ను బలపరచయ్యా. ఎందుకంటే నీ రాజ్యాన్ని, నీతిని నేను వెతికితే నాకు అన్ని ధారాళంగా ఇస్తానని వాగ్దానం ఇచ్చావు కనుక నీకు రాజ్యం నేను ఇచ్చాను అని ఇలాంటి భారం కలిగిన హృదయంతో ప్రార్థన చేద్దాం.